సో ఇందాక చెప్పాను కదన్నా, అన్న అయితే మన పులివెందులకు వచ్చాడు. సో కేరళ నుండి కాశ్మీర్కి వెళ్తున్నాడు. సో మన పులివెందుల వాళ్ళు మన వాళ్ళందరూ రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ రెడీ ఉన్నారు. మన టీం చంద్రన్న, పఠాన్ అన్న. సో మన వాళ్ళు కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయినారు. సో ఇవాళ నైట్ అన్న ఇక్కడే ఉంటాడంట. సో మన పులివెందుల్లో మనకి పర్సనల్గా ఒక రూమ్ అయితే ఉంది, అక్కడికి తీసుకుని వెళ్తున్నాం. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మన పులివెందుల్లో అక్షయ కంప్యూటర్ పక్కనే ఆర్సీ టిఫెన్స్ అన్న వాళ్ళు అనుకోకుండా ఇక్కడ కలిశారు. సో అన్నకు ఫుడ్ మేము అరేంజ్ చేస్తాం మరి అని చెప్పారు. సో చాలా థ్యాంక్ యూ. చాలా మంది కడప అంటే పులివెందులు అంటే బయటుండే వాళ్ళంతా భయపడుతుంటారు, మా కడప నా పులివెందుల్లా అని చెప్పేసి. సో చూసినారు కదా, మా పులివెందులో కత్తులు బాంబులే కాదు ఇట్లా మంచి వాళ్ళు కూడా ఉంటారని అన్న వాళ్ళని చూసిన తర్వాత తెలిసింది. సో చంద్రన్న చెప్పున్నా, ఇలాంటి వాళ్ళకు ఎప్పుడు సాయం చేస్తూనే ఉండాలా. సాయం చేస్తే దేవుడు మనల్ని కానీ సాయం చేస్తాడు. ఖచ్చితంగా సాయం చేయండి. నేనైతే ఇంత దూరం ఏమేస్తారంటారు దీన్ని, కేరళ టు కాశ్మీర్ నేనైతే చేయలేను స్వామి. ఇట్లా 2.5 సంవత్సరాలు అంటే మన వల్ల అసలు కాదు. 2 గంటలు నిలబడుకోలేం, కానీ ఆయన ఓపిక ఒప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ భయ్యా. వాళ్ళు ఏమన్నా చేయమని అంటే మొత్తం అందరు డౌట్, 2.5 సంవత్సరం పడుతుంది కదా జర్నీకి. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి మీకు? బెనిఫిట్స్ I want to see all the villages in India, all culture. Culture is in India, where there is village. And also ancient monuments, temples. And when I come here, that time only I know the world famous banyan tree is in Andhra. I already go there and I met that Panchayat president there. I am happy to meet him. Now also you people coming to meet me, that is a main thing in my travel. Married? Yes, I married. My wife is working in one shop, supervisor, and I have 2 children. They are studying in 9th class and 5th class. సో నా పెళ్ళైనా కూడా 2.5 సంవత్సరాలు ట్రావెల్ చేస్తాను. మన వల్ల కాదండి, మన వల్ల. సో అన్న ఇప్పుడు డాగ్ ఎందుకు? డాగ్ Because she is one of my house person. I have 2 boys and 1 girl. That is the love of pets. And when I was in Kerala, we all are going together with many places in Kerala. That's why my family have no problem. They know what I am and how the travel is difficult. సో అన్న చెప్పింది అయితే అర్థమైంది కదా. ఏం చెప్తున్నా అంటే ఇలా తిరగడం వల్ల కొందరి మనస్తత్వం తెలుస్తుంది. అట్లే కొన్ని టెంపుల్స్ ఏరియాస్ అంటే ఎలా ఉంటాయని చూపించడం కోసం అయితే తిరుగుతున్నాడు. సో ఇది తెలియపరచడం కోసమే తిరుగుతున్నా అని చెప్తున్నాడు. మీకు ఇంకా ఏమైనా అర్థమైంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవాళ నైట్ ఇక్కడ పులివెందులు, నెక్స్ట్ డే ఇక్కడ, నెక్స్ట్ టుమారో I want to go కడప, Gandikota, జమ్మలమడుగు. సో జమ్మలమడుగులో కూడా మన వాళ్ళు ఉన్నారు, నేను చెప్తాను పర్సనల్ గా. world famous this Grand Canal. Because there is only 2 Grand Canals in world. That is one is in Andhra and one is in America. We cannot go America. That's why I want to see our own Grand Canal. సో అమెరికా పోలేను కాబట్టి మన గండికోటకు వచ్చానని చెప్తున్నాడు. కాబట్టి మన జమ్మలమడుగు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి. ఓకే, Thank you. వెళ్దాం మరి. రూమ్ Thank you sir. రూమ్ వెళ్దాం. Room. Okay. గుడ్ నైట్. Okay. థ్యాంక్ యూ, బాయ్. మన పులివెందుల రింగ్ రోడ్ సర్కిల్లో ఈ జోపన్ ని మనం రిసీవ్ చేసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటే కనిపించిన 4వ సింహం అదే అండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. సో ఎవరు ఎక్కడ అని చెప్పేసి ఎంక్వైరీ చేసి తనని అంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారని చెప్పేసి అడుగుతున్నారు. సో సార్ వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే సార్ వాళ్ళు ఒక ఫోటో కూడా దిగారు. అలాగే మన పులివెందుల ఏరియాలో జానపద కళాకారులను ఎంతో సపోర్ట్ చేసే నా మిత్రుడు అలాగే తోటి యూట్యూబర్ డిశంకర్ రెడ్డి అన్న గారు అయితే ఇవాళ ఇక్కడికి వచ్చారు. కేరళ నుండి కాశ్మీర్ వరకు 2.5 సంవత్సరం సైకిల్ యాత్ర చేస్తున్న జోసెఫ్ కు రోడ్డు మార్గంలో జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కొన్ని జాగ్రత్తలు అయితే అన్నగారు చెప్పారు. 9 నెలలుగా కేరళ నుంచి తన ప్రయాణం సాగిస్తున్న జోసెఫ్ ను ఇవాళ మనం పఠాన్ అన్న వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వచ్చాము. సో ఇవాళ ఇక్కడ 2 days అయితే అన్న రెస్ట్ తీసుకుంటారంట. సో తన వస్తువులన్నీ సైకిల్ నుంచి దింపి అన్న వాళ్ళ ఇంట్లో పెట్టాము. ముందు వీడియోలో సైకిల్ కు ఫోక్స్ పుల్లలు అయితే పోయాయని చెప్పాం కదా. ఇంకా పఠాన్ అన్న జోసెఫ్ ని ఎక్కించుకొని వెళ్ళాడు. ఇవాళ శనివారం కాబట్టి ఎక్కువ లేట్ అయితే సైకిల్ షాప్ వాళ్ళు ఉండరని చెప్పేసి నేను మా వాడు సైకిల్ ను బండ్లో ఎత్తుకొని వెళ్తున్నాము. ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల సైకిల్ అయితే ఎక్కువ డ్యామేజ్ అయ్యింది. అందుకే మన పులివెందుల్లోని అంకలమ్మ గుడి ఆర్సీ పక్కనే ఉన్న శ్రీ దుర్గా సైకిల్ మార్ట్ కి అయితే వచ్చాము. సైకిల్ రిపేర్ ఉందని చెప్పి మనం ముందు ఒక వీడియో పెట్టాం కదా. సో ఆ వీడియో అయితే అన్న చూశాడంట. అక్కడికి వెళ్ళగానే అన్న స్మైల్ ఇచ్చి మనల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సైకిల్ రిపేర్ చేసే అన్న పేరు వచ్చేసి రమణ. ఈ షాప్ వచ్చేసి అన్న ఓనర్. సో రేపు సండే హాలిడే ఉంటది. ఇవాళ చాలా సైకిల్ ఉన్నాయి. అయినా కూడా మీరు వచ్చారు మన యూట్యూబర్ అంటున్నారు. తను చాలా లాంగ్ వెళ్ళాలి కాబట్టి ఇవాళ రిపేర్ చేపిస్తామని చెప్పేసి రమణ అన్న అయితే చెప్పాడు. సో ఒక యూట్యూబర్ ను నేను ఫస్ట్ టైం ఇలా రిసీవ్ చేసుకోవడం. సో సైకిల్ తీసుకొని అక్కడికి
అక్కడికి వెళ్ళగానే అన్న స్మైల్ ఇచ్చాడు. ఎందుకంటే ఒక యూట్యూబర్ ను నేను ఇలా సపోర్ట్ చేస్తుంటే నన్ను మన పులివెందుల వాళ్ళు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారా అని చాలా హ్యాపీగా ఉంది. సైకిల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మన రమణ అన్నకి చెప్తే అన్న హాఫ్ అన్ అవర్ అయితే టైం అడిగాడు. ఆ లోపు టిఫిన్ తిందామని హర్షి టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈవినింగ్ మనం పెట్టిన వీడియోలో టిఫిన్ స్పాన్సర్ గా జైపాల్ అన్న అయితే ఇస్తున్నారు అని చెప్పాం కదా. సో ఈ టిఫిన్ సెంటర్ అన్నదే. ఇవాళ నైట్ కు రేపు మార్నింగ్ అన్ననే టిఫిన్ అయితే స్పాన్సర్ అయితే ఇస్తున్నారు. సో జైపాల్ అన్న టిఫిన్ సెంటర్ ఎక్కడంటే మన పులివెందులోని అక్షయ కంప్యూటర్స్ కు ఆపోజిట్ లో అయితే ఉంటది. సో ఈ టిఫిన్ సెంటర్ పెట్టేసి 20 days అయితే అవుతుంది. ఇక్కడ దొరికే ఇడ్లీ, పూరి, దోశ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఏ టిఫిన్ అయినా కూడా అరటాక్ లోనే పెడుతున్నారు. సో పార్సల్ కూడా అరటాక్ లోనే కట్టిస్తున్నారు. ఎటువంటి ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, రీసెంట్ గా మన పులివెందులో తీసిన రిచ్ కిడ్ మూవీ ప్రొడ్యూసర్ మంజునాథ్ రెడ్డి గారు కూడా వచ్చి తన వంతు సాయంగా కొంచెం హెల్ప్ అయితే చేశారు. అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు హర్షి టిఫిన్ సెంటర్ కూడా విజిట్ చేయండి. ఇక మన సైకిల్ అయితే రిపేర్ అయిందని చెప్పేసి మన రమణ అన్న కాల్ చేస్తే అక్కడికి వెళ్ళాము. సో రమణ అన్న మొత్తం పంచర్ కూడా వేసి రిమ్ములన్నీ వేశారు. సో ఎక్స్ట్రా రిమ్ములు కూడా ఇచ్చాడు. ఇవి ఎక్కడ దొరకవంట. ఎటువంటి డబ్బులు తీసుకోకుండా తన వంతు సాయంగా మనకు ఫ్రీగా వర్క్ చేసి ఇచ్చిన రమణ అన్నకు థ్యాంక్ యూ. సో మన పులివెందుల్లో అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎవరికైనా సైకిల్ ఉన్నా, మీ పిల్లలకు సైకిల్ ఉన్నా కూడా శ్రీ దుర్గా సైకిల్ మార్ట్ కు విజిట్ చేయండి. ఇది ఎక్కడో కాదు, అంకాలమ్మ గుడి ఆర్సీ పక్కనే అయితే ఉంటది. ముక్కు మొహం తెలియని మన జోపనన్నకు ఎటువంటి డబ్బులు ఆశించకుండా ఫ్రీగా సైకిల్ రిపేర్ చేసిన మన దుర్గా సైకిల్ మార్ట్ వాళ్ళకు ఇవాళ రేపటికి టిఫిన్ స్పాన్సర్ చేసిన ఆర్సీ టిఫిన్స్ జైపాల్ అన్నకి, మా ఫ్రెండ్ చిన్న అన్నకి, అలాగే రిచ్ కిడ్ మూవీ ప్రొడ్యూసర్ మంజునాథ్ రెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ. సో రిచ్ కిడ్ మూవీ అప్డేట్స్ కూడా త్వరలో వస్తాయి. ఇలాంటి వారందరికీ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే వీళ్ళు కూడా ఎవరికి సహాయం చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన జోఫన్ కి అయితే ఇవాళ అయితే మనం ఫుల్ గా మనం సపోర్ట్ చేసాము మన ఏరియాలో పులివెందుల వరకు. సో రిమ్ములు కూడా కొత్త వేయించాము. మన సైకిల్ షాప్ అన్న కూడా ఈ రిమ్ములు ఎక్కడ దొరకవు, సో మన దగ్గర దొరుకుతాయి. సో ఎక్స్ట్రాగా పెట్టుకోండి ఎందుకని మంచిదని చెప్పేసి అన్న సైకిల్ షాప్ అన్న రిమ్ములు ఇచ్చాడు. అలాగే మన టిఫిన్ సెంటర్ వాళ్ళు కూడా ఇవాళ నైట్ కు రేపు మార్నింగ్ ఒకవేళ మొన్నాడు కూడా ఉంటే కూడా రమ్మన్నారు. సో ఇంతగా అందరూ సపోర్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు జమ్మలమడుగు గండికోట కదా, గండికోటకి అయితే వస్తున్నానంట. సో జమ్మలమడుగులో మన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా అన్నకు ఇదే విధంగా హెల్ప్ చేయండి. ఎందుకంటే ఫ్యామిలీతో మనం ఒక 2 days 3 days లేకపోతేనే ఏదోలా ఉంటది. ఇప్పుడు దగ్గర దగ్గర 9 నెలలు అవుతుందంట. 2.5 year అన్న జర్నీ చేస్తున్నాడు. కాబట్టి మన వాళ్ళు అందరూ సపోర్ట్ చేయండి. హ్యాపీగా ఫీల్ ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించినామంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? సో అన్న నెంబర్ మీ ఫోన్ నెంబర్ 9633697753. సో అన్న నెంబర్ నేను డిస్ప్లే పైన ఇస్తాను. మన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి. కొద్దిగా ఎక్కడెక్కడ వెళ్తాడో కనుక్కొని మన వాళ్ళందరూ హెల్ప్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. హ్యాపీ జర్నీ. జాగ్రత్త. ఓకే, బాయ్. బాయ్. సో ఈ బ్యాక్ సైడ్ ఉండే రూమ్ మన అన్నకి వాళ్ళ పఠాన్ అన్న వాళ్ళది ఇది ఇల్లు. సో పఠాన్ అన్న వాళ్ళ ఇల్లు ఇచ్చాం ఇవాళ నైట్ కు మనం ఇక్కడ. థ్యాంక్ యూ. బాయ్.